అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. మనం ఏ మంచి పని చేయాలన్నా ముందు వినాయకుడిని విఘ్నాలన్నీ తొలగించి విజయాన్ని చేకూర్చమని కోరుకుంటాం. ఈ వినాయక చవితి రోజున విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ప్రసాదాలన్నీ చేసి ఆ మహాగణపతి ఆశీర్వాదం తీసుకోవాలి కదా. అందరూ ముందుగా చేసేది ఉండ్రాలనే కదా. బియ్యంలో చిటికెడు ఉప్పు, నెయ్యి అండ్ వేడి నీళ్ళు వేసుకుని చక్కగా మిశ్రమం రెడీ చేసుకోవాలి. బియ్యం రవ్వను కూడా వేయించుకొని నీళ్ళల్లో జీలకర్ర, శనగపప్పు, ఉప్పు, కొబ్బరి వేసి బాగా మరిగించుకొని ఈ లోపు మోదక్ కోసం నేతిలో పచ్చి కొబ్బరిని బాగా వేయించి కొంచెం బెల్లం వేసి అది దగ్గరగా అయ్యే లోపు రవ్వను ఉండ్రాల కోసం కలుపుకోవాలి. బియ్యం మిశ్రంతో పాల తాలికలు చేసుకోవచ్చు. పాలల్లో కొంచెం చక్కెర, బెల్లం వేసి తాలికల కోసం దగ్గర పడిన కొబ్బరి మిశ్రమాన్ని మోదక్ కోసం రెడీ చేసుకోవాలి. తాలికలు పాలల్లో వేసి మోదక్ ని ఆవిరికి పెట్టాం. రెండు రెడీ అయ్యే లోపు చల్లారిన ఉండ్రాలను చుట్టుకొని కాస్త పాయసం, కొంచెం పులిహోర, ప్రసాదాలన్నీ రెడీ అయ్యాయి. ఎన్నున్న వినాయకుడికి అత్యంత ఇష్టమైనవి అటుకులు, చిటికెడు బెల్లమే కదండి.